హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు నేను మీకు చూపించబోయే సింపుల్ రెసిపీ ఫిష్ ఫ్రై అండి. ఈ చేపల వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దానికోసం అరకిలో చేపలను అయితే తీసుకున్నాను. ఈ చేప ముక్కలకి మసాలా ప్రిపేర్మెంట్ చూసేయండి. ఒక ప్లేట్ తీసుకొని 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను. ఇందులో రుచికి సరిపడే సాల్ట్ అయితే వేసుకోవాలి. అర స్పూన్ సాల్ట్ వరకు వేసుకున్నాను. 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ బియ్యపు పిండిని వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి, అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని అయితే పిండుకోవాలండి. ఇలా మొత్తాన్ని పిండుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో చేశారంటే చేపల వేపుడు అనేది చాలా రుచిగా ఉంటుంది. వీటన్నింటినీ ఇలా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పేస్ట్ లాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా చేశారంటే మనం బయట హోటల్స్లో కొనే చేపల వేపుడులా భలే రుచిగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన మసాలా పేస్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చేప ముక్కల్ని తీసుకొని ఈ మసాలా అనేది బాగా అప్లై చేసుకోవాలి. ఇట్లా మొత్తం చేప ముక్కలకి పట్టేలాగా అప్లై చేయాలండి. చాలా సింపుల్. అస్సలు వంట ఐడియా లేని వాళ్ళు కూడా మీరు ఈజీగా ఫస్ట్ టైమే పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఈ ఫిష్ ఫ్రై అనేది మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మొత్తం చేప ముక్కలకి ఇలా ఈ ప్రాసెస్లోనే మీరు అప్లై చేసేసి పక్కన పెట్టుకోండి. ఇలా మొత్తం చేప ముక్కలకి మసాలా అప్లై చేశాక మూత పెట్టి ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టుకోవాలండి. 15 నిమిషాల తర్వాత చూడండి మన చేప ముక్కలకి మసాలా అనేది ఎంత బాగా పట్టాయో. దీన్ని కూడా ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఒక పావు కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలి. 6-7 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఆయిల్ అనేది మళ్ళీ ఇంకా వంటల్లో వాడడానికి పనికిరాదండి. చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒకటొకటిగా చేప ముక్కలను వేసిన 1 నిమిషం తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలి. వెమ్మటే రివర్స్ చేయకండి. ఇలా 1 నిమిషం తర్వాత చేప ముక్కల్ని రివర్స్ చేసుకోవాలండి. అలాగే రివర్స్ చేసినాక ఇంకో 1 మినిట్ తర్వాత మళ్ళీ రివర్స్ చేసుకోవాలి. ఇలా ఇటు సైడ్ 2 టైమ్స్, అటు సైడ్ 2 టైమ్స్, 4 టైమ్స్ దీన్ని ఉడికించుకుంటే కరకరలాడే చేపల వేపుడు అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనకి చేపలు అనేది బాగా ఫ్రై అయిపోయాయండి. నేను వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మిగతా పీసెస్ని కూడా ఇదే ప్రాసెస్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక సైడు 1 నిమిషం పాటు 2 మినిట్స్ అయితే వేయించుకోవాలి. చూడండి మనకి ఎంత బాగా వేగిపోతున్నాయో. మీరు ఎలా వేపినా ఇలా మసాలా పట్టిస్తాం కాబట్టి అడుగంటకు తప్పదండి. మనకి చేపలు అనేవి బాగా వేగిపోయాయి. అన్నింటిని ఇలా తీసుకున్నాను. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్. చాలా సింపుల్గా మన ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.